పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు. దీనిని ఉసిరి ఏకాదశి మరియు రంగభారి ఏకాదశి అని కూడా అంటారు. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం విష్ణువు స్వయంగా ఉసిరి చెట్టులో నివసిస్తాడు. అందుకే ఆమలకి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు శ్రీహరికి ఉసిరికాయను నైవేద్యంగా పెడితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం ఆమలకి ఏకాదశి ఎప్పుడు, తేదీ, శుభ సమయం మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆమలకి ఏకాదశి తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ మార్చి 2 గురువారం ఉదయం 6:39 ప్రారంభమై మార్చి 3 శుక్రవారం ఉదయం 9:01 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి ఆధారంగా ఆమలకి ఏకాదశి వ్రతాన్ని మార్చి 3న జరుపుకుంటారు. పూజా సమయం. ఆమలకి ఏకాదశి వ్రతం పాటించేవారు బ్రహ్మముహూర్తంలో లేవాలి. వెంటనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు శుభకార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత శోభనయోగం మొదలవుతుంది. ఉదయం 6:45 నుండి 11:06 మధ్యలో శ్రీ మహావిష్ణువును పూజించటానికి మంచి సమయం. ఈ వ్రతాన్ని పాటించటం వల్ల మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పారణ సమయం. ఆమలకి ఏకాదశి వ్రతం మార్చి 4వ తేదీ ఉదయం 6:44 నుండి 9:03 మధ్య ఆచరించాలి. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 11:43 ముగుస్తుంది. అదే రోజు 3 శుభయోగాలు. ఆమలకి ఏకాదశి రోజున 3 శుభప్రదమైన యోగాలు రూపొందుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వార్థ సిద్ధియోగం, తెల్లవారుజామున 3:43 నుంచి సాయంత్రం వరకు సౌభాగ్యయోగం, ఆ తర్వాత శోభనయోగం ఏర్పడుతున్నాయి. ఆమలకి ఏకాదశి ప్రాముఖ్యత. ఎవరైతే ఆమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజిస్తారో వారు మరణానంతరం స్వర్గాన్ని మరియు మోక్షాన్ని పొందుతారు.